హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి స్టోరీ వరల్డ్. ఈరోజు కథ వచ్చేసి ద్వేషంతో మొదలైన ప్రేమ పార్ట్ 12. విరాట్ గదిలో ఉన్నాడు. అతనికి మెలకువ కూడా రాలేదు. సరిగ్గా అప్పుడే ఎవరో అతని తలుపు తట్టారు. అతను లేచి తలుపు దగ్గరికి వెళ్ళాడు. తలుపు తెరిచి చూడగా అక్కడ అంశు నిలబడి ఉన్నాడు. విరాట్ అతనితో, ఏమిటి ఈ రాత్రి వేళ కూడా నన్ను మనశ్శాంతిగా ఉండనీయడం లేదు అని అంటాడు. అప్పుడు అంశు లోపలికి, విషయం ఏమిటంటే రేపు నీ పెళ్ళి కాబట్టి ఈరోజు మొత్తం అయిపోతుంది. కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఈ రాత్రి సమయం ఉంది. మరుసటి రోజు మీ భార్య వస్తుంది. అందుకే చివరిసారిగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని చెప్పడానికి వచ్చాను. నిజం చెప్తున్నావా అని విరాట్ అడుగుతాడు. అవును, నువ్వు రేపు పెళ్లి చేసుకుంటావు కాబట్టి నాకు ఈరోజు పార్టీ ఇవ్వాలి అని అడుగుతాడు. సరే, ఈ రాత్రి వేళలో ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు చెప్పు అని అయోమయంగా అడుగుతాడు. ఏంది విరాట్, ఇంత అయోమయంగా అడుగుతున్నావు? ఇది రాత్రి పూట జరిగే బ్యాచిలర్ పార్టీ కదా అని అంటాడు. పార్టీలోనే సరదా రాత్రిపూట మాత్రమే ఉంటుంది. నువ్వు నిశ్శబ్దంగా వెళ్ళి తయారవు అని విరాట్కు బట్టలు అందిస్తూ అంశు అన్నాడు. విరాట్ బట్టలు మార్చుకోవడానికి వెళ్ళారు. కొద్దిసేపటికి తరువాత అతను బయటకు వచ్చి అంశుతో కలిసి గది నుండి బయటికి వెళ్ళిపోయాడు. కారిడార్లో నడుస్తూ అతను అంశును, ఈ హఠాత్తుగా పార్టీ ప్లాన్ ఎప్పుడు చేశారు, ఎవరు చేశారు అని అడుగుతాడు. మామిడి పండును తినే పండ్లను లెక్కించకు అనే అంశం అతనికి చెప్పాడు. విరాట్ కళ్ళు తిప్పి, నిన్ను ఏమీ అడగడం అనవసరం, ఇంతకీ ఎవరు వస్తున్నారు అని అన్నాడు. వారిద్దరూ కార్ దగ్గరికి చేరుకున్నారు. అంశు కారులోకి ఎక్కాడు. అప్పుడు వాళ్ళిద్దరూ అక్కడి నుండి ఒక క్లబ్కు బయలుదేరారు. ఇంతలో రిధిమ తన స్నేహితులతో కలిసి బ్యాచిలర్ పార్టీని ఆస్వాదిస్తుంది. యాదృచ్ఛికంగా విరాట్ స్నేహితులు కూడా అదే క్లబ్లో ఉన్నారు. కానీ వారు అవతలి వైపున ఉన్నారు. రిధిమతో పాటు రిషబ్ కూడా అక్కడే ఉన్నాడు. ఆ సమయంలో అందరూ పార్టీని ఆస్వాదిస్తున్నారు. కొద్దిసేపటి తర్వాత విరాట్ మరియు అంశు కూడా వచ్చాడు. విరాట్ తన స్నేహితులందరినీ కలిశాడు. కొందరు కాలేజీ నుండి, కొందరు పాఠశాల నుండి వచ్చారు. వారందరినీ కలవడం విరాట్కు చాలా సంతోషంగా అనిపించింది. వారు కూడా పార్టీని ఆస్వాదించడం ప్రారంభించారు. అందరూ తాగడం మొదలుపెట్టారు. కానీ విరాట్ తాగడం లేదు. వారందరూ పార్టీని ఆస్వాదించడంలో నిమగ్నమై ఉన్నారు. సరిగా అప్పుడే అంశు రిధిమాని చూశాడు. మొదట అది మద్యం ప్రభావం వల్ల అని అనుకున్నాడు. కానీ దగ్గరగా చూసినప్పుడు అది రిధిమా అని తెలిసింది. అతనితో పాటు రిషబ్ కూడా ఈ సమయంలో ఇక్కడికి ఉన్నాడా అని అనుకుంటాడు. ఆమె వైపు నడుస్తుండగా ఆమె మరో ఒక అబ్బాయి దగ్గరికి వెళ్ళడం చూశాడు. వాళ్ళిద్దరూ నవ్వుకుంటారు. ఆ మరుక్షణమే ఆమె అతని ముద్దు పెట్టుకుంటుంది. అతను దగ్గరగా చూస్తున్నప్పుడు ఆ అబ్బాయి రిషబ్ అని గ్రహించాడు. ఇది చూసిన అంశు ముఖము కోపంతో ఎర్రబడుతుంది. అతను కోపంగా వారి వైపు కదిలిలేదు. కానీ అప్పుడు ఎవరు అతన్ని ఆపారు. అతను తల తిప్పగా చూడగా అక్కడ విరాట్ ఉన్నాడు. అంశు ఏదైనా చెప్పేలోపే విరాట్ అతని క్లబ్ నుండి బయటికి తీసుకెళ్లాడు. వారి క్లబ్ నుండి బయటికి రాగానే అంశు కోపంగా, విరాట్ నన్ను లోపలికి రానివ్వు అని చెప్తాడు. కానీ అతని మాటను మధ్యలోనే ఆపి, నేను ఎక్కడికి వెళ్ళడం లేదు, ఇప్పుడు మనం నేరుగా హోటల్కి తిరిగి వెళ్దాం అని అన్నాడు. అలా చెప్పి అతను కారు వైపు నడిచాడు. ఆ మనిషి ఒక దీర్ఘ శ్వాస తీసుకొని ఆ తర్వాత అతనిని అనుసరించాడు. కారులో కూర్చున్న తర్వాత అంశు విరాట్ను ఈ విషయం ఎంతకాలంగా తెలుసు అని అడిగాడు. విరాట్ అతని వైపు చూడకుండానే దీని గురించి అని అడిగాడు. అంశు కొంచెం కోపంగా అన్నాడు, నువ్వు దేని గురించి అడుగుతున్నావో చెప్పు అని అడుగుతాడు. నీకు కూడా అన్ని విషయాలు తెలుసు అని నాకు అర్థమైంది. అది నీకెలా తెలిసింది చెప్పు అని అంశు కోపంగా అడుగుతాడు. అంశు అతని మాటలను ఆపి, సంగీత కార్యక్రమం జరిగిన రోజు నుంచి ఏదో తేడాగా ఉందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు రిధిమా వైపు చూస్తూ ఆమె గురించి మాట్లాడుతూ ఎప్పుడు ఉండేవాడివి. కానీ నువ్వు అలా ఏమీ చెయ్యడం లేదు. ఇప్పుడు చెప్పు, ఆ విషయం నీకు ఎలా తెలిసింది అని అన్నాడు. విరాట్ ఒక దీర్ఘ శ్వాస తీసుకొని ఆ తర్వాత అంశుకు చెప్పడం మొదలుపెట్టాడు. విరాట్ తన గదిలో ఉన్నాడు. అతను మంచం మీద అటు ఇటు దొర్లాడు. కానీ అతనికి నిద్ర పట్టడం లేదు.
అటు మంచం దిగి గదిలో నుంచి బయటికి వచ్చాడు. అతను అటు ఇటు తిరుగుతుండగా రిధిమాను చూశాడు. అతను మనసులో రిధిమా ఈ రాత్రిపూట ఎక్కడికి వెళుతుంది అని అనుకున్నాడు. ఆమె వెళ్ళడం అతను చూశాడు. విరాట్కు ఏమైందో తెలియని కానీ అతను కూడా రిధిమా వెనకనే వెళ్ళాడు. అతను టెర్రస్ చేరుకున్నప్పుడు అతని కళ్ళ ముందు దృశ్యాన్ని చూసి కొంచెం వింతగా అనిపించింది. కౌగిలించుకోవడం అతను చూశాడు. వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం విని అతనికి పెద్ద షాక్ తగిలింది. రిషబ్ నుండి విడిపోతూ బేబీ నిన్ను నేను చాలా మిస్ అవుతున్నాను అని అంటుంది. ఇది విని రిషబ్ కూడా నేను కూడా బేబీ అని అంటాడు. వాళ్ళిద్దరి మాటలు కొనసాగిస్తూ రిధిమా ఏంది నువ్వు జీవన్యకు మరీ ఎక్కువగా దగ్గరైపోతున్నావు కదా అని అడుగుతుంది. ఆమె మాటలు విని రిషబ్ అవును ఏం చేయగలను చెప్పు, ఆమె నా కాబోయే భార్య కాబట్టి నేను ఆమెను వదులుకోకూడదు అని అనుకుంటున్నాను. అతని మాటలు ఇది విన్న రిధిమ చాలా కోపం వస్తుంది నాకు, వెంటనే అలాంటి మాటలు మాట్లాడమాకు అని కాలర్ పట్టుకొని కోపంగా నువ్వు పొరపాటున కూడా ఇలాంటి మాట అంటే నీకు మంచిగా ఉండదు అర్థమవుతుందా అని చెప్పి రిషబ్ కాలర్ వదిలేస్తుంది. ఎందుకంత కోపడుతున్నావు చెప్పు, నేను కేవలం సరదాగా అన్నాను. మరి రోజంతా విరాట్ నీతోనే ఉండేవాడు కదా, మరి నాకు కూడా కోపం వస్తుంది కదా అని అంటాడు. ఆ మాటలకు రిధిమ ఎలాంటి భావోద్వేగం లేకుండా రిషబ్తో ఇలా అంటుంది. నేను అతనితో తప్పనిసరి పరిస్థితుల్లోనే ఉంటున్నాను అని కూడా నీకు బాగా తెలుసు. ఈ పెళ్ళి అయిపోయి అతనితో సహాయంతో నేను ఉన్నంత స్థానానికి చేరుకున్నాక అతని కుటుంబాన్ని మొత్తం ఎలా నాశనం చేస్తానో నువ్వే చూస్తావు కదా అని అంటాడు. వాళ్ళిద్దరి మాటలు దూరం నుంచి విరాట్ వింటున్నాడు. కానీ అతనికి ఏం చేయాలో అర్థం కావటం లేదు. వాళ్ళిద్దరు మాట్లాడుకున్న మాటలు నమ్మలేకపోతున్నాడు. ఇన్నాళ్ళుగా తన ప్రేమించిన అమ్మాయి తనని ఎప్పుడు ప్రేమించలేదు అని తనకి అర్థమయ్యింది. అతను కోపంగా ఆ ప్రదేశం నుండి తన కార్ తీసుకొని హోటల్ నుండి బయలుదేరాడు. ఇది విన్న అంశు ఎలాంటి భావాలు లేకుండా ముందుకు చూసుకో, కార్ నడుపుతున్న విరాట్ వైపు చూస్తూ అన్నాడు. అతనికి విరాట్ను చూస్తే చాలా బాధగా అనిపించింది. అదే సమయంలో అతనికి కూడా కోపం వస్తుంది. అతను తనలో తాను ఇలా అనుకున్నాడు, ఎన్నో రోజులు ఇదంతా ఒంటరిగా అనుభవిస్తున్నాడు, కనీసం ఎవరికి చెప్పలేడు కూడా. దేవుడు అతనికి ఎందుకు ఇలా చేశావు, అతను పిచ్చిగా ప్రేమించిన అమ్మాయి అతనికి ద్రోహం చేసింది. ఇక జీవన్య విషయానికి వస్తే ఇందులో ఆమె తప్పేంటి, ఆమె చాలా మంచి పిల్ల, ఆమెకు ఎందుకు ఇలా అన్యాయం చేస్తున్నావు అని తనలో తాను ఇలా అనుకుంటాడు. అతను కోపంగా రిధిమా రిషబ్లను వదిలిపెట్టను అని అంటాడు. ఆ తర్వాత అతను తనలో తాను ఆలోచిస్తుండగా విరాట్ అతనితో క్షమించు మిత్రమా, నేను నీ మాట వినలేదు. రిధిమా నాకు సరైనది కాదని, నేను ఆమెను పెళ్లి చేసుకోవద్దని నువ్వు ఎప్పుడు చెబుతూ ఉంటావు, కానీ నేను నీ మాట వినలేదు. ఒకవేళ నేను నీ మాట విని ఉంటే ఈరోజు ఈ పరిస్థితిని చూడవలసి వచ్చేది కాదు అని అంటారు. విరాట్ చెప్పింది విన్న తరువాత అంశు అతడికి నాకు అర్థం కావటం లేదు, మీకు అప్పటికి అంతా తెలిసినప్పుడు ఎందుకు ఏమి చెయ్యలేదు, మరి ఈ విషయం అంతా జీవన్యకు తెలుసా అని అడుగుతాడు. ఈలోగా వాళ్ళు హోటల్కి చేరుకున్నారు. తన గదిలోకి వెళ్తూ దీనికి సమాధానం నీకు రేపు దొరుకుతుంది, ఇప్పుడు వెళ్ళి పడుకో, ఇక ఈ విషయం దీని గురించి ఎవరికి తెలియకూడదు అని అంటాడు. అంశు కేవలం తల ఊపాడు. విరాట్ పోయాడు. అతను వెళ్ళిపోయాక అంశు అతనితో ఏమనుకున్నాడో అది అందరికీ మంచి చేస్తుందని ఆశిస్తున్నాను అని అనుకుంటాడు. అతను తన గది వైపు వెళుతుండగా తన వైపు వస్తున్న తనుషాని చూశాడు. అతను ఆమె దగ్గరికి వెళ్ళి తనుష ఇక్కడే ఉన్నావా అని అడుగుతాడు. అవును, నాకు నిద్ర పట్టడం లేదు, అందుకే నేను బయటికి వెళ్ళాను, అయినా మీ ఇద్దరికి ఇక్కడికి వచ్చారు అని అడుగుతుంది. దానికి అంశు సమాధానం చెప్పలేదు. నాకు నిద్ర వస్తుంది, మనం రేపు మాట్లాడుకుందాం అని చెప్పి వెళ్ళిపోతాడు. తనుష అవును నీకు ఎక్కువ పని ఉంది అని అంటుంది. అలా చెప్పి వెళ్ళిపోతుండగా తనుష అతని చెయ్యి పట్టుకొని అంశు వెంటనే ఆమె వైపు చూశాడు. అంశు తనలో తాను ఇలా అనుకుంటాడు, నిజం తెలియకుండా ఆమె వెళ్ళనివ్వాలని నాకు తెలుసు, అందుకే అతను ఒక దీర్ఘ శ్వాస తీసుకొని రిధిమ మరియు రిషబ్ తప్ప మిగిలిందంతా ఆమెకు చెప్పాడు. ఇది విన్న తనుష కొంచెం అనుమానంగా నిజమేనా, నువ్వు నా దగ్గర ఏమీ దాచటం లేదు కదా అని అడుగుతాడు. అంశు ఆమెతో లేదు, అస్సలు కాదు, నేనెందుకు ఏదైనా దాస్తాను చెప్పు, ఇక్కడ
ఎక్కువగా ఆలోచించమాకు, ఇంకా పడుకో, నేను కూడా వెళ్తున్నాను, గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తరువాత తనుష తన గదికి వెళ్ళిపోతుంది. ఆమె మంచం మీద కూర్చొని ఏమి జరుగుతుంది అని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. నాకు ఇక్కడ ఏమీ అర్థం కావటం లేదు. అందరూ ఏదో ఒకటి ఆలోచిస్తున్నారు. నాకు ఎవరు ఏమి ఎందుకు చెప్పటం లేదు? విరాట్ కానీ, జీవన్య మరియు అంశు కానీ నాకు ఏమి చెప్పటం లేదు. అతన్ని అడగడం అనవసరం. ఎందుకంటే విరాట్ గురించి అయితే ప్రపంచం మొత్తం తలకిందులైన అతను ఏమి చెప్పడం లేదు. నేనేం చేయాలి? ఇవన్నీ ఆలోచిస్తూ నాకు చివరికి నిద్రపోవడం తప్ప మరో మార్గం లేదు అని అనుకొని నిద్రపోవడం మొదలుపెట్టింది. మంచం మీద పడుకొని ఉన్నది. ఈరోజు అతనికి కూడా నిద్ర పట్టడం లేదు. అతను ఇలా అనుకున్నాడు, విరాట్ ప్రేమలో పిచ్చివాడయ్యాడు. కానీ నువ్వు అతనికి ఈ విషయం గురించి వివరించాల్సి ఉంటుంది. ఇప్పుడు అతను ఏం చేస్తారో నాకు తెలియదు. అసలు విషయం గురించి నిజం జీవన్యకి తెలుసో లేదో కూడా నాకు అర్థం కావటం లేదు. ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత కాసేపు ఆలోచించి, ఇప్పుడైతే ఈ విషయం వదిలేస్తాను, రేపు ఉదయం నీతో మాట్లాడుతాను జీవన్య అని అనుకున్నాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే అతను కూడా నిద్రలోకి మునిగాడు. మరుసటి రోజు పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. విరాట్, రిధిమల పెళ్లి. వాళ్ళందరికీ పెళ్లి జరుగుతున్నందుకు అందరూ ఆనందంగా ఉన్నారు. అందరూ పెళ్లి పనులలో తీరిక లేకుండా ఉన్నారు. తనుష పెళ్లి అలంకరణ పనులకు బిజీగా ఉంటుంది. అంశు తనుషకి సహాయం చేస్తున్నాడు. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఏదో ఒక పనిలతో తీరిక లేకుండా ఉన్నారు. జీవన్య తన గదిలో కూర్చొని ఏదో ఆలోచిస్తుంది. అకస్మాత్తుగా ఎవరో ఆమె తలుపు తట్టారు. ఆ శబ్దం విని ఆమె ఆలోచన నుండి తేరుకొని తలుపు వైపు నడిచింది. ఆమె తలుపు తెరిచి చూడగా అక్కడ విరాట్ నిలబడి ఉన్నాడు. ఆమె అతని లోపలికి రమ్మని సైగ చేసింది. విరాట్ లోపలికి వచ్చి దగ్గరలో ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. జీవన్య మంచం మీద కూర్చుంది. కొంతసేపు వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకోలేదు. అప్పుడు విరాట్ సంభాషణను మొదలుపెట్టాడు. మనం చేయబోయే దాని గురించి నీకు ఖచ్చితంగా తెలుసు అని అడిగాడు. దానికి జీవన్య కేవలం తల ఊపింది. అప్పుడు విరాట్ ఇలా కొనసాగించాడు, మీకు ఇష్టం లేకపోతే ఇంకా సమయం ఉంది. నేను కొన్ని ఇతర ఏర్పాట్లు కూడా చేస్తున్నాను. ఇది విని జీవన్య, నిజం చెప్పాలంటే నాకు దీనితో ఎలాంటి అభ్యంతరం లేదు అని అంటుంది. తన మాటలు కొనసాగిస్తూ, జాగ్రత్తగా ఉండు, దీని తర్వాత పెద్ద రచ్చ జరుగుతుంది. అందరూ నాకంటే నీ మీద ఎక్కువగా కోపంగా ఉంటారు అని అన్నాడు. విరాట్ మాటలు విని జీవన్య మెల్లగా, నాకు ఇదంతా పర్వాలేదు, ఎలాగో నాకు ఇదంతా అలవాటైపోయింది కాబట్టి నువ్వు చింతించకు అని అంటుంది. విరాట్ తల అడ్డంగా ఊపుతాడు. తరువాత అతను ఆమెతో, నేను అన్ని సిద్ధం చేశాను, అప్పుడు నిన్ను పిలుస్తాను, నువ్వు రావచ్చు అని అన్నాడు. జీవన్య తల ఊపింది. ఇంకో విషయం ఏమిటంటే అంశుకి అంతా తెలిసిపోయింది. అతని మాటలకి జీవన్య ఆశ్చర్యంగా, అవునా, ఎలా తెలిసింది అని అడుగుతుంది. అప్పుడు విరాట్ గత రాత్రి జరిగిందంతా జీవన్యకి వివరిస్తాడు. ఆ తర్వాత అంశు దీని గురించి మాట్లాడటానికి తప్పకుండా నీ దగ్గరికి వస్తుడని జీవన్య చెప్పింది. విరాట్, సరే అయితే నీకు కావాలంటే అతనికి చెప్పొచ్చు, చెప్పాలా వద్దా అనేది నీ ఇష్టం అని అన్నాడు. జీవన్య కేవలం తల ఊపింది. ఆ మాటలకి అప్పుడు విరాట్ ఆమె గదిలో నుండి బయటికి వచ్చాడు. విరాట్ జీవన్య గదిలో నుంచి వెళ్ళడం తనుష చూసింది. అందుకే అతను వెళ్ళగానే తనుష కూడా జీవన్య గదిలోకి వెళ్ళింది. జీవన్య, ఇక్కడ ఏం జరుగుతుంది అని జీవన్యని అడుగుతుంది. ఆమె మాటలకి ఫస్ట్ జీవన్య భయపడుతుంది. కానీ వెంటనే తేరుకొని తనలో ఏమీ లేదు తనిషా అని అంటుంది. ఆమె జీవన్య మాటను మధ్యలోనే, నాకు చూడండి, మీ ఇద్దరి మధ్య ఏదో జరుగుతుంది, నాకు నిజం చెప్పండి. మీరు నాకు ఏం చెప్పటం లేదు. నాకు విరాట్ కానీ, నువ్వు కానీ, అంశు కానీ ఏం చెప్పటం లేదు. చూడు జీవన్య, అసలు విషయం ఏంటో నాకు సూటిగా చెప్తావా లేదా అని అడుగుతుంది. ఆమె మాటలు విని జీవన్య, నువ్వు చెప్పేది నిజమే, రిషబ్ కేవలం పగ తీర్చుకోవటానికి నన్ను పెళ్లి చేసుకుంటున్నాడని చెప్తుంది. ఇది విని తనుష, అతను ఎలాంటి వాడో తెలుసుకున్నావు ముందే చాలు, అయినా సరే ఈ విషయం నీకు ఎలా తెలిసింది అని అడుగుతుంది. అప్పుడు జీవన్య ఒక దీర్ఘ శ్వాస తీసుకొని ఆ తర్వాత ఆమెకు చెప్పడం మొదలుపెట్టింది. మెహందీ రాత్రి జీవన్యకు నిద్ర పట్టకపోవటంతో ఆమె బాల్కనీలోకి వెళ్ళింది. అక్కడి నుండి రిషబ్ టెర్రస్ వైపు వెళ్ళడం ఆమె చూసింది. కొద్దిసేపటి తర్వాత రిధిమ కూడా అదే దిశగా వెళ్ళడం గమనించింది. ఆ రాత్రి పూట వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారని ఆమె మనసులో అనుకున్నది. కాసేపు
కాసేపు ఆలోచించి ఆమె కూడా గదిలో నుంచి బయటకు వచ్చి అటువైపు వెళ్ళింది. వారి సంభాషణ వినడానికి ప్రయత్నించగా విరాట్ విన్న మాటలు ఆమె కూడా వినిపించాయి. తనకేం జరుగుతుందో ఆమెకు కూడా అర్థం కాలేదు. తన సోదరి, తన కాబోయే భర్త ఇద్దరు తనను మోసం చేస్తున్నారని ఆమెకు అక్కడికి వెళ్ళినాక అర్థమైంది. ఆ తర్వాత నేను తిరిగి ఇంటికి వచ్చాను. కానీ నాకు ఆ నిమిషంలో ఏమీ తోచలేదు. ఈ విషయం ఆకాష్కి చెప్పాలని ఆమె నిర్ణయించుకుంది. ఆలోచన ఆమె అతన్ను కదా వెళ్ళిపోయింది. ఆమె తలుపు తట్టింది చెయ్యెత్తి, కానీ లోపల నుండి ఒక స్వరం వినిపించింది. అక్కడ ఆగిపోయింది. ప్రేమ. ఆకాష్ మాట్లాడుతూ మన కూతురికి పెళ్ళయ్యాక జీవన్యకు కూడా తెలియజేసి ఆస్తి ఆమెకు ఇచ్చే తరువాత ఆస్తి పత్రాల సంతకాలు చేయించుకోవాలి. నేను ఆమెను ఇంకా భరించలేను అని చెప్పింది. ఇది విన్న ఆకాష్, కానీ ఆమె ఆస్తి పత్రాలపై సంతకం చేస్తుందని నువ్వు అనుకుంటున్నావా అని అంటాడు. ప్రేమ పేరున ఇలాంటిది ఎందుకు చేయదు? ఆమె తప్పక చెయ్యాలి. ఎందుకంటే ఇన్నాళ్ళుగా మనం ఆమెను దానికోసమే పెంచుతున్నాం కదా. ఇది విన్న ఆకాష్, సరే అయితే ఒకవేళ ఆస్తి కోసమే ఇదంతా చేస్తున్నామని ఆమెకి తెలిస్తే మాత్రం ఏం చేస్తుందో ఏమో అని అంటాడు. ఆ మాటలు విన్న ప్రేరణ, అయితే ఏంటి? ఆమె ఏం చేస్తుంది? ఆమెకు ఏం చెయ్యలేకపోతుంది. పైగా వాళ్ళు పెళ్ళయ్యాక రిషబ్ ఆమెను బాగా చూసుకుంటారు. నువ్వేం ఆందోళన పడాల్సిన అవసరం లేదు అని అంటుంది. ఆకాష్ కేవలం తలూపాడు. బయట నిలబడి ఇదంతా వింటున్న జీవన్య ఆమె మాటలు వినడానికి నమ్మలేకపోయింది. ఎక్కడికి వెళ్ళాలో ఆమెకు అర్థం కావటం లేదు. రిధిమ రిషబ్లు ద్రోహం చేసినట్టు ఇప్పుడు తన పెళ్ళికి చేసుకోవాలని ఒప్పుకున్న తన తల్లిదండ్రులు కేవలం తన తల్లి ఆస్తి కోసమే తనను తమతో ఉంచుకున్నారని ఆమెకు తెలుస్తుంది. ఎక్కడికి వెళ్ళాలో, ఎవరికి చెప్పాలో అందుబాటులో లేదు. ఆ తర్వాత ఆమె తన కాల్లో హోటల్ నుండి బయటకు బయలుదేరింది. అప్పటికే ఆమె కళ్ళల్లో నీళ్లు నిండాయి. తనుష ఆమెను గట్టిగా కౌగిలించుకుంది. ఏమీ బాధపడకు, అంతా నీ మంచికే అని చెప్తుంది. తర్వాత జీవన్య తనుష నుండి విడిపోయి మంచం మీద కూర్చొని, మరి ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు అని అడుగుతుంది. ఇది విని జీవన్య, సాయంత్రానికి నీకే తెలుస్తుంది, ఇప్పుడేమీ చెప్పలేను అని అంటుంది. జీవన్య తనిష మాటలను మధ్యలోనే ఆపి, సాయంత్రం దాకా ఎవరికి ఏమీ తెలియదు, ఈ విషయం అంశు కూడా చెప్పు అని అంటుంది. తర్వాత ఆమె వెళ్ళిపోయింది. ఆమె దారిలో నడుచుకుంటూ వెళ్తుండగా రిషబ్ని ఢీ కొట్టింది. అతన్ని చూడగానే తనుషకు చాలా కోపం వచ్చింది. ఆమె తనలో తాను ఇలా అనుకుంటుంది, ఆ రోజు నేను అతన్ని ఒకేసారి కొట్టాను, కానీ ఇప్పుడు అతన్ని చూస్తుంటే ఇంకో 2-3 సార్లు కొట్టాలనిపిస్తుంది అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. రిషబ్ కూడా తనని చూశాడు. అతను ఆమె దగ్గరికి వచ్చి, ఓయ్ వదిన గారు, నెమ్మదిగా ఉండండి అని చెప్తాడు. ఇంతకీ నువ్వు ఎందుకు చాలా కోపంగా ఉన్నావు అని అడుగుతాడు. అతని మాటలు విని తనుష మనసులో ఇలా అనుకుంటుంది, అవును, నీ ముఖం చూస్తేనే నాకు కోపం వస్తుంది, ఇంకేం చేయగలను? సమాధానం ఇస్తే. ఒక విషయం తెలుసా, నాకు కాబోయే బావగారు నీ పని చేసుకున్నప్పుడు నాకు ఇబ్బంది పెట్టే సమయానికి వృధా చేసే వాళ్ళంటే నాకు అస్సలు నచ్చదు. అందుకే వాళ్ళ మీద నాకు చాలా కోపం వస్తుంది. మీరు ఈ విషయం అర్థం చేసుకుంటున్నారని ఆశిస్తున్నాను. అలా చెప్పి ఆమె అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయాక రిషబ్ కోపంగా ఇలా అంటాడు, తాడు కాలిపోయింది కానీ బలం పోలేదు. పర్వాలేదు, నన్ను ఒక్కసారి జీవన్యాన్ని పెళ్లి చేసుకొనివు, అప్పుడు నీకు చెబుతాను అని చెప్పి అతను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంతలో తనుష అనుష దగ్గరకు వచ్చి అతని వైపు తదేకంగా చూడసాగింది. అయ్యో అంశు అయోమయానికి గురైన మనిషి, ఏమైంది? నా వైపు అలా ఎందుకు చూస్తున్నావు అని ఆమెను అడిగాడు. అతని మాటలు విన్న తనీష, నువ్వు నిన్న చెప్పిందంతా నాకు తెలిసిపోయింది అని చెప్తుంది. ఆమె మాటలకు ఒక్కసారిగా అంశు ఆశ్చర్యపోయాడు. ఇంతకీ సాయంత్రం ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వేచి ఉండండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.